మరి బీసీల రిజర్వేషన్ కోసం నిన్న సాయి ఈశ్వరాచారి అన్న మరి ఇంకా అందరూ కూడా మద్దతు ఇస్తున్నారు, కానీ ఎవరు కూడా బీసీ రిజర్వేషన్లు ఇస్తలేరు అని చెప్పేసి ఎంతో ఆవేదనకు లోనై నిన్న ఆయన దేహానికే ఆయనను తగలబెట్టుకున్నాడు. మరి నేడు ఆయన ఇప్పుడు మనందరికీ కూడా ఏ బీసీ బిడ్డకి కూడా కనిపించినంత దూరంలోకి వెళ్ళిపోయింది. మరి ఆయన మరణించడం ఇది ఆత్మహత్య కాదు, ఇది ప్రభుత్వం వాళ్ళు ఇచ్చిన మాటలు నెరవేర్చుకోకపోవడం వల్ల బీసీలందరికీ కూడా కథలు చెప్పి మీకు రిజర్వేషన్లు ఇస్తాము రేపిస్తాము మాపిస్తాము వచ్చే ఎన్నికల్లో ఇస్తాము ఈ లోకల్ బాడీ ఎన్నికల్లో ఇస్తాము ఆ లోకల్ బాడీ ఎన్నికల్లో ఇస్తాము అని చెప్పేసి ఇలాంటి కల్లి బొల్లి మాటలు చెప్పడం వల్ల మరి ఈ ఆవేదనకి లోనయ్యి ఎంత చెప్పినా కూడా ప్రభుత్వాలు వినట్లేదు అని చెప్పేసి బలి కోరుకున్నది ఈ ప్రభుత్వం. మరి నేడు బలిదానం చేసినటువంటి సాయి ఈశ్వర్ అన్నకి బీసీ జేఏసీ పక్షాల నుంచి మేము మా ప్రగాఢ సానుభూతిని తెలియజేసుకుంటూ మరి వారి ఆత్మకు శాంతించాలి అని చెప్పేసి కొవ్వొత్తుల ర్యాలీ చేయడం జరిగింది పెద్దపల్లిలో. మరి ఏ అమరవీరుల స్తూపం దగ్గర అయితే మేము కొవ్వొత్తులతోటి నివాళులు అర్పించామో మరి అదే అమరవీరుల స్తూపంలో మరి మొదట మనకి శ్రీకాంతాచారి దగ్గర నుంచి ఎంతో మంది యువకులు ఆనాడు తెలంగాణ అని ఏ విధంగానైతే వాళ్ళు ఆత్మలు బలిదానాలు ఇచ్చారో మరి నేడు బీసీ ఉద్యమానికి కూడా మళ్ళా అదే బలి కోరుకుంటుందా ఈ ప్రభుత్వాలు అని చెప్పి ప్రశ్నిస్తున్నారు. మరి బలిదానాలు ఇంకెన్ని కావాలి? మా బీసీలు అసలుకే శ్రమజీవులు, వాళ్ళు ఇంట్లోనే గడవడానికి ఎంతో శ్రమించాలి. మరి నేడు ఈ బలిదానాల వల్ల ఈ ప్రభుత్వానికి ఏమొస్తుంది? మరి మీరు ఇచ్చిన హామీలే మీరు నెరవేర్చొచ్చు కదా. మరి ఇంకా నేడు సాయి ఈశ్వరాచారి అన్న గారి త్యాగం వృధా గాని మరి మేమందరం కూడా నడుముని బిగించి ఈ పిడకలని బిగించి మేమందరం కూడా బీసీలకి రిజర్వేషన్ వచ్చేంత వరకు మేము పోరాటం చేస్తూనే ఉంటాము అని చెప్పేసి మా పోరాటం ఎంతమంది ఎన్ని అడదొడుపులు వచ్చినా కూడా మాది ఆగదు అని చెప్పేసి మరి సాయి ఈశ్వరాచారి గారి ఆత్మకు శాంతించాలి అని అంటే ప్రతి ఒక్క బీసీ బిడ్డ కూడా ఆయన త్యాగాన్ని వృధా కానియకుండా ప్రతి ఒక్కరం మనం సైనికులం లెక్క పోరాట చేయాలి అని చెప్పేసి ప్రతి ఒక్కరికి కూడా తెలియజేసుకుంటూ మరి సాయి ఈశ్వరాచారి అన్న గారి మరణించారు అని తెలిసి గాంధీ హాస్పిటల్కి వేలాది మంది బీసీ బిడ్డలు తరలిపోతుంటే కనీసం ఆయన మృతదేహాన్ని చూసి వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించడానికి కూడా అవకాశం ఇవ్వకుండా అక్రమంగా బీసీ నాయకులందరినీ కూడా అరెస్టు చేసి మరి పోలీస్ స్టేషన్లలో ఉంచుతున్నారు. మరి ఈ అరెస్టులు మీరు సాయి ఈశ్వరాచార్య నేడు మరణించింది ఎందువల్ల? ఈ ప్రభుత్వాల వల్ల. మరి ఆ ప్రభుత్వం ఇప్పటికీ కూడా ఇంకా ఇంత మొండిగా ఉండి బీసీ నాయకులని అరెస్టు చేయడం అసలు దేన్ని ఎటు సైడ్ దారి తీస్తుంది అని చెప్పేసి ప్రశ్నిస్తున్నారు. మరి నేడు ఈ కొవ్వొత్తుల ర్యాలీలో నిమిషాల్లోనే ఇక్కడికి చేరుకొని